నెల్లూరు గాజు రియో కరాటే ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు ఆదివారం బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించారు. కరాటే స్కూల్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట కరాటే మాస్టర్ బాలాజీ, వేదాయపాలెం మాస్టర్ వెంకటేశ్వర్లు, స్టౌనస్పేట మాస్టర్ సురేష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస రెడ్డి, బ్లాక్ బెల్ట్ 7 దాను. ఆల్ ఇండియా కాంగ్షో గోజిరియో కరాటే అసోసియేషన్ స్టేట్ టెక్నికల్ డైరెక్టర్, చీఫ్ ఇన్స్ట్రక్టర్, చీఫ్ ఎగ్జామినర్. ఈరోజు ఇక్కడ బెల్ట్ ఎగ్జామినేషన్ అనే కార్యక్రమం మీద నెల్లూరులో ఉండే 6 డోజోల స్టూడెంట్స్ అంతా కలిపి ఇక్కడ టౌనాస్పేట డోజో నందు బెల్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. దాదాపు ఈ బెల్ట్ ఎగ్జామినేషన్లో 30 మంది దాకా పాల్గొన్నారు. అందరూ బెల్ట్ ఎగ్జామినేషన్ బాగా చేశారు. అందరూ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు. వీళ్ళందరికీ ఏంటంటే బెల్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ బెల్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి 4 నెలలకు ఒకసారి ఏదో ఒక బ్రాంచ్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ టౌనాస్పేట బ్రాంచ్లో జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ వేదాయపాలెం బ్రాంచ్లో ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎగ్జామ్ మాగుంట లేఅవుట్లో ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎగ్జామ్ ఇందుకూరుపేట ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎగ్జామ్ భక్తవత్సల్ నగర్ ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఒక ఇన్స్టిట్యూట్లో వీక్ ఉంటారు, ఒక ఇన్స్టిట్యూట్లో బాగా చేస్తుంటారు. వాళ్ళలాగా మనం చేయాలనే ఇన్స్పిరేషన్ కోసం ఈ కంబైన్డ్ బెల్ట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇది బెల్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్. తర్వాత ఈ కరాటేకి ఒలింపిక్ రికగ్నైజేషన్ చేసింది.